హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి సీడిపళ్ళు కాల్చుకుని తిన్నారా? నేనైతే ఈ రోజు వీటిని కాల్చుకుని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను అలాగే నా వైపు కలిసి మా ఏరియాలో దొరికే సీడిపళ్ళ కోసం మీద వచ్చాము. చూసారా నా వైపు ఎంత చక్కగా ఏరుకుంటుందో సీడిపళ్ళను. చూపి సీడిపళ్ళు అంటే ఇవే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇవి మనము ఈ ఎండిపోయింది కదా, ఎండిపోయిన ఈ సీడిపళ్ళని చెట్టు నుంచి ఏరుకుని వెంటనే తినేవచ్చు అనమాట. కాకపోతే ఈ పిక్క ఉంది కదా, ఈ పిక్కని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఈ ఎండిపోయిన వాటిని ఇప్పుడు డైరెక్ట్ తినేయవచ్చు. ఏవైతే ఉన్నాయో పండినవి వీటిని కాల్చుకొని తింటే చాలా బాగుంటది అనమాట. ఒకసారి తిని చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది అనమాట. అందులో పళ్ళున్నాయి, కాయలున్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. మీకు కనబడట్లేదు, మీకు కనిపించేలా నేను తీసి వీడియో పెడతాను. చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఎక్కువ ఉన్నాయో. చాలా చిన్న చెట్టు కానీ చాలా ఎక్కువ పళ్ళు కాసాయి అనమాట. చూసారు గాయస్, ఇది పళ్ళు అనమాట, సీడి పళ్ళు. వీటిని ఇందాక ఈ చెట్టు నుంచి ఏరుకున్నాను. ఇవి చూడడానికి ఎంత అందంగా ఉంటాయో తినడానికి అంతే టేస్ట్గా ఉంటాయి. వీటిని ఇలా ఏరుకొని ఒక పుల్లలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ సీడిపళ్ళు ఉంది కదా, ఈ సీడిపళ్ళు నుంచి ఆ పిక్కని వేరు చేయాలి అంటే ఎలా పడితే అలా తీయకూడదు అనమాట. ఆ సీడిపళ్ళు ఒకవైపు, ఆ పిక్కని ఒకవైపు పట్టుకొని అలా రౌండ్కి తిప్పితేనే అది మంచిగా వస్తుంది. లేదంటే అందులో ఉన్న చిన్న చిగురులను ఉంటుంది లోపల, ఆ పిక్క లోపల. అది పొరపాటున ఆ పళ్ళలో ఉండిపోయినా సరే చాలా డేంజర్ అనమాట. మీరు ఎప్పుడైనా ఈ సీడిపళ్ళు తింటుంటే కామెంట్ చేయండి ఆ టేస్ట్ ఎలా ఉందో. ఈ పళ్ళను కాల్చుకోవాలి అంటే ఒక పుల్ల దగ్గర ఇలా లైన్ గుచ్చుకోవాలి. అందుకని మేమైతే ఒక పుల్లని తీసుకొని మేము ఏరుకున్న ఈ పళ్ళని అయితే ఒక పుల్లలో లైన్గా గుచ్చుకుంటున్నాం అనమాట. ఇలాగా ఈ పళ్ళాన్ని ఈ పుల్లలో గుచ్చిన తర్వాత చూడడానికి ఎలా ఉందంటే ఇది ఒక పురుగులా కనిపిస్తుంది. మేము ఏరుకున్న ఈ పళ్ళని అయితే మేము ఇలా 3 పుల్లలు గుచ్చుకున్నాం అనమాట. మేము కాల్చుకోవడానికి కొంచెం మాకు ఈజీగా ఉండడానికి. మా ఆయన అయితే చూడండి ముందు వెనక చీడిపళ్ళను ఎలా పెట్టుకుని వెళ్తున్నారు. మేము తీసుకొచ్చిన సీడిపళ్ళని అయితే ఇదిగో ఇలా మేమైతే పొయ్యి దగ్గర పెట్టి ఇలా కాల్చుకుంటున్నాము. ఇలా పొయ్యి దగ్గర కాల్చుకోవచ్చు, లేదా బయట కూడా అగ్గి పెట్టి మరి కాల్చుకోవచ్చు. నాకైతే బయట అగ్గి పెట్టి కాల్చుకున్నంత టైం లేదు, అందుకని నేనైతే ఇలా పొయ్యిలోనే కాల్చేస్తున్నాను. నేనైతే అగ్గిలో వేసిన కొంతసేపటికి చూసారు ఎంత మంచిగా కాలిందో నేను వేసిన ఈ సీడిపళ్ళు అయితే. మేము ఎలాగైతే వేసుకున్నాం అలాగే చాలా బాగున్నాయి. ఇలా పుల్లలో గుచ్చుకుని కాల్చుకుంటే ఇలా తీసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అందుకని మేమైతే ఇలా పుల్లలో గుచ్చి మరి ఎప్పుడు కూడా కాల్చుకుంటాము. బాగుందా టేస్ట్? చాలా బాగుంది. చూసారు కదా, ఇదనమాట మేము ఇందాక ఏరుకున్న సీడిపళ్ళు అయితే. కాల్చుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. కొంచెం సగం తినేసాను. ఇలా పుల్లలో వేసిన తర్వాత ఇలా తీస్తున్న చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. చూసారా.